అలాగే ఉండాలని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కండలు తిరిగి ఉండాలి, నవ్వకూడదు, మీసాలు ఉండాలి, ఇలాంటివి ఎన్నో. అయ్యో, మీసం ఉండాలన్నది నీ గురించి కాదు, అదిగో అతని గురించి. ఓ కథతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఒకసారి ఓ అతను తపస్సు చేశాడు, ఘోర తపస్సు. అతని కోరిక రాజు అవ్వాలని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అతనికి వరం ఇచ్చాడు, తాను రాజు అయ్యాడు. కానీ ప్రయోజనం ఏంటి? రాజు మంచి ఎఫిషియంటే, కానీ పరిపాలన టోటల్ శూన్యం. కానీ ఆయన తపస్సు చేసి తాను రాజు అవ్వాలని మాత్రమే దేవుని వరమడిగాడు. ఎందుకంటే అతను మంచి పరిపాలకుడు అవ్వాలని కోరుకోలేదు. నేను చెప్పింది అర్థమైందా? యు ఆల్ ఆర్ ఎఫిషియెంట్స్, నో డౌట్. బట్ ఒక సామర్థ్యం ఉన్న ఆఫీసర్ అవ్వాలంటే ఎఫిషియన్సీ మాత్రం సరిపోదు, ప్రొఫెషన్సీ కూడా ఉండాలి. సో వాట్స్ ప్రొఫెషన్సీ? అది ఎక్కడ ఉండాలి? ఫ్రమ్ ఇన్సైడ్. మీకున్న విజ్ఞానాన్ని వీలైనంత మేరకు అప్లై చేయాలి. దట్స్ ప్రొఫెషన్సీ. ఓ ఉదాహరణ చెప్తాను. ఓ క్రైమ్ జరిగింది. క్రిమినల్ ఎవరు ఏంటని ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. నో ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్, నథింగ్. ఏ నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఎ స్టేట్ ఆఫ్ టోటల్ అన్సర్టెనిటీ. అండర్లైన్ ద వర్డ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ ప్లస్ ప్రెషర్ ఫ్రమ్ ది టోబ్రాస్, పొలిటీషియన్స్, మీడియా అండ్ ఆఫ్ కోర్స్ పబ్లిక్ అవుట్ రైట్. ఇవన్నీ కాకుండా మన లోపల నుంచి వచ్చే ఒక భావన. ఏ ఆఫీసర్ అయినా తడబడతాడు అటువంటి స్థితిలో. ఇటువంటి సందర్భాల్లో మీరు ఏమైనా సాధించాలనుకుంటే ఒట్టి రాజుగా ఉంటే సరిపోదు, చక్కగా పరిపాలించే రాజుగా ఉండాలి. అందువల్లే నేను ముందుగా అందరికీ చెప్పాను, బిగుసుకుపోయి ఉండకూడదు, నవ్వాలి. నవ్వు అందరినీ రిలాక్స్ చేస్తుంది. ఈ రిలాక్సేషన్ నుంచే టాలరెన్స్ తయారవుతుంది. అప్పుడు ఏదైనా వరం అడిగే ముందు ఓర్పునివ్వమని అడగాలి. నౌ లెట్స్ గో ఫర్ ఎ షార్ట్ బ్రేక్. టీ తీసుకొని తాగండి. రేపు ఇతను గొప్పోడైతే అప్పుడు మనం సెల్యూట్ కొట్టాలి. అప్పుడు మనం చెప్పుకోవచ్చుగా మనకి టీ సప్లై చేసినోడు. తమాషగా అన్నానులే. థ్యాంక్ యూ. కాఫీ? నో థ్యాంక్స్ సార్. నేను ఆయిషా, అన్వర్ గారి నర్స్ని. అన్వర్? ఓ, మన మినిస్టర్ సమద్ గారి. అవును సార్, అంకులే నేను ఐపీఎస్ అవ్వాలని ఆశపడ్డారు. థ్యాంక్స్ టు అన్వర్. సార్, దిస్ ఇస్ రేచల్. థ్యాంక్ యూ. ఓ, రేచల్ ఫ్రమ్ ఆనందవాడి. అవును సార్. చూడు, నువ్వు ఇలా వెనక నుంచోవలసిన దానివి కావు. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో నీది సెకండ్ ర్యాంక్. అయినా ఇప్పటికీ మీ నాన్న కూలి పనులకు వెళుతున్నాడని ఏదో మ్యాగజైన్ లో చదివానే. నేను ఐపీఎస్ అయినా సరే మా నాన్న కూలి పనులకు పోవడం మానలేదు సార్. దట్ మేక్స్ యూ గ్రేట్ డాడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీ సహనాన్ని పరీక్షించిన కేసు ఏదైనా ఉంటే చెప్తారా? ఓ కేసు సిబిఐకి వచ్చిందంటే అది కాంప్లికేటెడ్ అయి ఉంటుంది. బట్ కొన్ని కేసులు కన్ఫ్యూజ్ చేసేస్తాయి. సార్, అలాంటిది ఏదైనా? ఓ కేసు ఉంది. దట్ వాస్ పెర్హాప్స్ ద మోస్ట్ ట్రయింగ్ ఇన్ మోస్ట్ డిఫికల్ట్ వన్ బి ఎవర్ ఫేస్డ్. ఈ నక్షత్రాలను లెక్కించడం అసాధ్యం కదా. ఆ కేసు కూడా అలాంటిదే. మా బాసు సేతు సార్తో సహా అందరినీ టెన్షన్ పెట్టింది. విన్నారా సేతు రామయ్య గురించి? విన్నాం సార్. ఒకసారి ముసోరీలో కలిసాం. సేతు సార్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, హెడ్ క్వార్టర్స్ లో. బేని, బీడి, విచ్చి వస్తారు, చూస్తారు, తేల్చేస్తారు. అదే సేతురామయ్య సార్. ఆ కేసు సేతు సార్ని కాస్త కుస్తో కన్ఫ్యూజ్ చేయలేదు. దాని నుంచి, ఆ కేసు నుంచి మంచి గుణపాఠం నేర్చుకున్నారు. సిబిఐకి ఏదైనా చేయగలమన్న అహంకారం ఉండేది. అది ఇప్పుడు లేదు. ఆ లెవెల్కి దెబ్బల మీద దెబ్బలు తగిలాయి. ఆ కేసు స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి. ఫ్లైట్లో ఆ రోజు మిగతా ప్యాసింజర్స్ తో పాటు స్టేట్ మినిస్టర్ అబ్దుల్ సమద్, ఆయన ప్రైవేట్ సెక్రటరీ అన్వర్ ఉన్నారు. మినిస్టర్ కి గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఈ ఫ్లైట్ లో డాక్టర్ సార్ ఉంటే ఇమిడియట్ గా రండి. సార్, ఏమైంది సార్? మామూలుగా అయినా ఏ టాబ్లెట్ వేసుకుంటారు? ఏమైంది సార్? సార్, ఎకోస్పిన్ సార్బేట్ టాబ్లెట్ ఉందా? లగేజ్ లో ఉన్నాయి. ఎవరి దగ్గర ఎకోస్పిన్ సార్బేట్ టాబ్లెట్ ఉందా? సార్, మీకేం కాదు సార్, మీకేం కాదు సార్. సార్, మంత్రి గారి మరణం సహజ మరణమని ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ నమ్మారు. మేము కూడా అదే నిజం అనుకున్నాం. కానీ ఆ తర్వాత మేము జరిపిన ఎంక్వైరీలో ఆయన చంపబడ్డారని తెలిసింది.
కూర్చోండి. సార్ నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. నిన్నటి వరకు అందరికీ తోడుగా ఉన్నారు, ఇవాళ లేరు. రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలో నాకు తెలియడం లేదు. ఒంటరి వాళ్ళం అయ్యామని బాధపడకండి, మేమందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మంత్రి గారి మరణంలో ఏదో గూడు పుఠాని ఉందని కొందరి అనుమానం. ఆ తర్వాత జరిగిన మరణాలు దాన్ని నిజమని తేల్చాయి. ఆ మరణాలు తర్వాత బాస్కెట్ కిల్లింగ్స్గా పేరు పొందాయి. కోర్స్ మీరు వినే ఉంటారు బాస్కెట్ కిల్లింగ్స్ అనే పేరు. ఆ రోజుల్లో కొందరు వాటి గురించి చదివి ఉండొచ్చు, బట్ మీరు చదివింది విన్నది కూడా యథార్థం. బాస్కెట్లో రెండవదిగా వచ్చింది ఒక మ్యాన్ మిస్సింగ్. ఎప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయింది? ఇవాళతో 2 రోజులైంది సార్. ఏంటి ఆయన పేరు? ముత్తుకోయ. వయసు? 24. ఇల్లు ఎక్కడా? ఇక్కడ రైస్ మిల్ కి దగ్గరలో. రైస్ మిల్ కి దగ్గర. ఏం చేస్తుంటాడు? చనిపోయిన మంత్రి సమత్ గారి బిజినెస్ స్టాఫ్ గా ఉండేవాడు. బాస్కెట్ కిల్లింగ్స్ లో తర్వాతది మినిస్టర్ సమత్ గారి పర్సనల్ డాక్టర్, పేరు పొందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణు. కాల్తో తన్నుండొచ్చు సార్. తోసేసి ఉండొచ్చు, లేదా జారిపడి ఉండొచ్చు. డమ్మీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరితను? సార్, డాక్టర్ వేణు గారి డ్రైవర్. ఇతను గుర్తుపట్టావా? వేణుగారు. సార్కి ట్రెక్కింగ్కి వెళ్ళే అలవాటు ఉందా? సార్ రెగ్యులర్గా వెళ్ళరు. మా సార్కి ఏమైంది సార్? పోస్ట్ మార్టం అవని. బాసురన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత, యాక్టివిస్ట్, చిత్రకారుడు అన్ని. మిస్టర్ బాసురన్, మినిస్టర్ సమద్ గారి, డాక్టర్ వేణు గారి మరణాలలో మీకు అనుమానం రావడానికి కారణం? సందేహమే కదండి అన్నిటి కారణం. మంత్రి గారు చనిపోయారు. మంత్రి గారు పర్సనల్ డాక్టర్ ట్రక్కింగ్ లో చనిపోయారు. ట్రక్కింగ్ చేస్తూ కాల్ స్లిప్ అయి వాళ్ళు అలాగే కథలు అల్లుతారు. మంత్రి గారి పిఏ ముత్తుకు మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఎంక్వైరీలో ఏ ఆధారాలు దొరకలేదు. అనుమానాలు రావా మరి? మినిస్టర్ సమద్, సీఎం గారు కలిసి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అని మీరు అడిగినట్టు నాకు బాగా గుర్తుంది. ఎందుకు అలా అడిగారు? అనుమానం వచ్చింది కాబట్టి అడిగాను. సీఎం మినిస్టర్ సమద్ ఢిల్లీ నుంచి కలిసి రావాలి కదా, కానీ సీఎం రాలేదుగా. వాడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పత్రికల వాళ్ళు ఏమైనా అనొచ్చా? No questions. No. You will explain later. ఆగండి ఇక్కడే ఆగండి. పోస్ట్ మార్టం చేయకుండానే చెప్పొచ్చు సార్, చంపి ఊరేశారని. కరెక్టేగా ఆనంద్? సార్, ప్రత్యేకంగా ఆత్మహత్య నోటు ఏమీ లేదు కనుక. సార్, అతన్ని కొట్టి ఉరేసి చంపారని అప్పుడే చెప్పలేం కదా సార్. డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత ఛానల్కి రండి. మీరే స్ట్రాంగ్గా చెప్పాలి చంపేసి ఊరి వేశారని. ఇతను యాక్టివిస్ట్ కదా? అవును సార్. మినిస్టర్ సమ్మత్ చనిపోయినప్పుడు కూడా వీడు అరిచి గోలగోల చేశాడు. డాక్టర్ వేణు చనిపోయినప్పుడు కూడా. అది మీడియా కట్టు కదా ఉంటుంది. లేదు, ఇతను నాకు బాగా తెలుసు. కొంచెం జెన్యూనే.
అందుకే శత్రువులు ఎక్కువ ఉన్నారు. అయితే చంపినోడిని కనిపెట్టి వాడికి మీరే శిక్ష విధించండి. పదండి. నో కమెంట్స్. నో. ఆ అమ్మాయి ఎవరంట? సార్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. రా. బాస్కెట్లో తర్వాతి మరణం ఒక పోలీస్ ఆఫీసర్ది. సిబిఐ ఈ కేసులో ఎంటర్ అవ్వడానికి కారణము ఆ మర్డర్ కేసే. అన్నా 3 హిందూ పేపర్స్ ఉంటే ఇవ్వరా? లేదమ్మా. నేనిప్పుడు నిలబడున్నది కొచ్చి మున్సిపల్ టౌన్ హాల్ ముందు. కేరళ పోలీసుల్లోనే ఎంతో నిజాయితీ గల ఆఫీసర్ గా ఉండేవారు సిఐ జోస్. ఆయన మరణానికి చింతిస్తూ కేరళ ముఖ్యమంత్రి మిగతా మంత్రులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అక్క నువ్వు చూసింది పోలీసులు చెప్తే డబ్బులు ఇస్తారక్క? ఎందుకు? చిపోరా. ఇస్తారక్క. సారా కూర్చోండి. చాయ్ ఎవరా? ఇదిగో సార్ పోషించాను. ఆరేది నువ్వు దాగు, వేడిగా ఎవరా? ఏంటయ్యా ఇలా నిద్రపోతున్నావు? 2 రోజులైంది నేను ప్రశాంతంగా నిద్రపోయి. బుధవారం కోഴിకోటై, అక్కడ నుండి కాసరకోటై ఎస్పీ శ్రీజిత్ గారి కూతురు పెళ్లికి వెళ్ళాను. అటు ఇటు తిరిగి అలిసిపోయాను. సర్లే గాని అక్కడ నువ్వు కనిపించలేదేంటి? రావడానికి వీలుపడలేదు. మేము తిరిగి వస్తున్నప్పుడే జోస్మోన్ గురించి తెలిసింది. చాలా బాధేసింది. సార్ డీజీపీ వస్తున్నారంట. ఓ సార్ అడిగినప్పుడు ఇవ్వకుండా నువ్వే తాగు. సారీ సార్, నిజంగానే నన్ను తాగమన్నారు అనుకున్నా. సారీ సార్. ఎవడ్రా వీడు? రండి సార్. వీళ్ళు జోస్ భార్య కొడుకు సార్. ఇట్ వాస్ పిచ్ డార్క్ సార్. అందువల్లే వెహికల్ ఏదని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేకపోయాం. హిట్ అండ్ రన్ పాసిబుల్. హీ వాస్ అ వెరీ ఎఫిషియంట్, ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఐ నో.
వీళ్ళకి ఎక్కడేంటయ్యా పని? జోసు కొన్నాళ్ళు సిబిఐలో డెప్యుటేషన్లో ఉండేవాడు కదా. మేడం, నువ్వు ఏం చూసావో అది సత్యదాస్ సార్కు చెప్తే చాలు. ఆయనే ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు. రామ్మా. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని నా ఫ్రెండ్ చెప్పాడు. ఈ అమ్మాయి లాకప్ లేండి. వద్దు సార్. నిన్న అక్కడ చూసినందువల్లనే రూమ్ లో ఉన్న ఆ వ్యక్తి లైట్ ఆఫ్ చేశాడు. అది నిజమేగా? అవును సార్. ఆపు 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 ఆపు. అపరాజిత, అదేగా నీ పేరు? అవును సార్. ఆ కిటికీ దగ్గరేగా నువ్వు అతన్ని చూసింది? అవును సార్. చాలా యూస్ఫుల్ గా ఉంది నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సిఐ జోస్మోన్ తెలుసా? తెలుసు, చిన్నప్పటి నుంచి ఆ సార్ ఇంట్లో నేనే పేపర్ ఇస్తూ ఉంటాను. నాతో చెప్పడంతో నీ బాధ్యత తీరిపోయింది. ఈ విషయం మరెవరికి చెప్పకూడదు, విన్నావుగా? వెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. yes ఆ సిఐ జోస్మోన్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ నుంచి సత్యదాస్ని తప్పించాలి సార్. వై? హీఈస్ కరప్ట్ సార్. జోస్మోన్ ఫ్యామిలీకి న్యాయం జరగదు సార్. యు నో సార్, హీఈస్ హైలీ కరప్ట్. నాకు అలా అనిపించడం లేదు. ఇప్పుడే కదా ఎంక్వైరీ మొదలెట్టాడు. ఇట్స్ నాట్ దట్ సార్. నో నో నో, డోంట్ టాక్ అవుట్ ఆఫ్ యువర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్. లెట్ us see. బాబు, నేను స్పాట్కి వెళ్తున్నా, నువ్వు అక్కడికి వచ్చేయ్. బండి దీవయ్యా. పోలీసుల్లో జోసుకున్నంత మంది శత్రువులు ఇంకెవరికి ఉండరు. శత్రువులంటే నీ ఉద్దేశంలో ఎవరు? శత్రువులంటే ఈయన వల్ల బాధపడ్డవారు. ఇంకా లోతుకెళ్తే లెక్కలు పెరుగుతాయి. ఏమైనా గానీ చెప్పు. బాస్కెట్ కిల్లింగ్స్ విని విని ఆ పేరు ఇప్పుడు కామన్ అయింది. చూడు, అక్కడ జరిగిన మరణాలకి ఏదో ఒక సంబంధం ఉందని, అనుమానం ఉందని మొదటిసారి చెప్పింది విసిల్ బ్లోవర్ జర్నలిస్ట్ బాసురన్. వాడు చెప్పినవన్నీ పేపర్స్ లో రావడానికి ముందే విజిల్ ఊది వాడే పోయాడు. ఆ తర్వాత విచారానికి దిగిన జోస్ కూడా పోయాడు. మనము పోతామని భయంగా ఉందా? బాసురన్ చెప్పిన వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు. బాస్కెట్ కిల్లింగ్స్ ఇప్పుడు నైట్ మేర్ కదా దాస్. అందుకని ఎవరు చెప్పినా సరే ఈ ఎంక్వైరీకి నన్ను పిలిపించినందుకు చాలా సంతోషం. ఇప్పుడు నాది ఒక రిక్వెస్ట్. రిక్వెస్ట్లేమీ అక్కర్లేదు బాబు, నేను నిన్ను వదిలేస్తాలే. నిన్ను మాతో చేర్చుకోమన్నాళ్ళతో నేను ఏదో కారణం చెప్పుకుంటానులే. థ్యాంక్స్. నేను వెళ్ళిపోవడం మీకు సంతోషాన్ని ఇస్తుందా? చాలే పోరా. భయంగా ఉందా ఇక్బాల్? నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. అయ్యో, నాకు భయం అంటే ఏంటో తెలియదు సార్. బండిది వెళ్దాం. చనిపోవడానికి 4 నెలల ముందు సిఐ జోస్ 27 ఇసుక లారీలను పట్టుకున్నాడు. అందులో 18 లారీలు శామ్ అనే ఒక ఇసుక కాంట్రాక్టర్. ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా శామ్ ఇసుక లారీలను జోస్ ఎన్నోసార్లు పట్టుకున్నాడు. శామ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అనుకుంటాడు సార్. ఆ రోజు పట్టుకున్న లారీల్లో మిగతా 9 లారీలు సుభాష్ చంద్ర అనే ఇసుక కాంట్రాక్టర్కి చెందినవి. అంతకు ముందు కూడా సుభాష్ చంద్ర లారీల్ని జోస్ గారు పట్టుకున్నారు. సుభాష్ చంద్ర మీకు తెలిసిన వాడే, స్నేహితుడు కూడా. తెలుసురా, అది నాకు కూడా తెలుసు. అయినా నాకు ఎలాంటి భయం లేదు. సుభాష్ నాకు తెలిస్తే ఏంటి, తెలియకుంటే ఏంటి? నువ్వు చెప్తే నాకు ఇసుక దొరకదనా నీ ఉద్దేశం?
నీకు లేదో జోస్ అంటే పగా ప్రతీకారం? అయ్యో సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తారు? సారీ సార్. సుభాష్ గురించి నాకే చెడు అభిప్రాయం లేదు. ఇసుక శ్యామ్ విషయంలో ఒట్టి సందేహం మాత్రమే కాదు, దేర్ ఆర్ అదర్ ఎవిడెన్సెస్. నువ్వు బండిని తిన్నగా ఇంటికి తీసుకుపో. ఓకే సార్. వెంటనే వాడిని కస్టడీలోకి తీసుకోవాలి. శ్యామ్ని. ఎస్ సార్. ఇవాళైనా కడుపు నిండా తినండి. అరెస్ట్ కాదు, విచారణ కోసం అంతే. ఎప్పుడు వదులుతారు సార్? వీలైతే తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా చెప్పించండి. ఇది ఎంక్వైరీ చేసే ఆఫీసర్ నెంబర్. మీ భర్త బయటికి రావాలిగా. సార్ శామ్ ఎక్కడుంటే వచ్చి అరెస్ట్ చేశారు? ఇంట్లో ఉండగానే నిన్న రాత్రి. కానీ అరెస్ట్ కాదని చెప్పారు. మరి అది ఆఫీస్. హలో, నా పేరు ఫాదర్ జేమ్స్ జార్జ్ తగడియల్. నేను ఫోన్ చేసింది మీరు కస్టడీలోకి తీసుకున్న ఆ శామ్. వదిలేదే లేదు. దొంగలకి దోపిడీగాళ్ళకి వగాలు తప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా ఫాదర్? ఆ చెత్తనా కొడుకు మా డిపార్ట్మెంట్ లో ఒకరిని బండి తొక్కుతూ చంపించాడు. వాడిని వదలాలా? కోర్టులో నేను చెప్పినట్టు చెప్పాలి, అర్థమైందా? 500 రేపిస్తాను సార్. ఇంకా మారరా మీరు? ఎప్పుడు ఇంతే. పోలీసులు అంటే ఎవరికి నమ్మకం లేకుండా పోయిందే. ఓ, ఎంత పెద్ద యాక్సిడెంట్! ఎలా తప్పించుకున్నాడు అబ్బాయి ఈయన? ఏంటి ఆయనే చూస్తూ నిలబడ్డా? అంత సులభంగా పోయేవాడు కాదు ఆయన. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు, అందుకే ఈ పని చేయించావు. నా అన్వేషణలో నువ్వేం తప్పు కనిపెట్టావే? సార్, మనం ఆ టీ కొట్టు, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు మాట్లాడుకో. సిబిఐ వాళ్ళు ఏం చించుతారో నేను చూస్తాను. పిచ్చి. అంతా రెడీగానే ఉంది మ్యామ్. అది ఓ కాపీ తీసుంచు. అదిగో వస్తుంది. ఓకే, చూద్దాం. సరే మేడం. వెయిట్ చేస్తుండండి, టైం వచ్చినప్పుడు పిలుస్తాం.